కృప ఏంటంటే అసలు ఈ బైబిల్ గ్రంథమే మనకి ఇచ్చిన కృప. దాన్ని బట్టి దేవుని స్తుతులు చెల్లించాలా. ఏ రోజన్నా స్తుతులు చెల్లించావా? రోజుకి 100 సార్లు స్తుతించినా రుణం తీర్చుకోలేము మనం. నేను నోవాహు దినముల వల్లే ఉండునన్నాడు కానీ వాళ్ళకి బైబిల్ లేకుండా నశించిపోయారు. మనం బైబిల్ ఉండి నశించిపోతే వాళ్ళకంటే దౌర్భాగ్యులు మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉండటమే దేవుడు మనకి ఇచ్చిన కృప. ఇది మనల్ని ఆదరిస్తుంది. దీని విలువ మనకు తెలియాలా. దీంతో నువ్వు సహవాసం చేయాలి. ఈ బైబిల్తో నువ్వేం చేయాలంటే సహవాసం చేయాలి. రోజులు నువ్వు దాన్ని తెరవాలి. దీంతో సహవాసము దేవునితో సహవాసం. అది విశ్వాసి లక్షణం అయి ఉన్నది. అది విశ్వాసి లక్షణమై ఉంది. ఎవరన్నా దీన్ని తెరిచి చదివి ఆ వాక్యంలో ఆనందించకపోతే, వాక్యంతో సహవాసం చేయకపోతే నీవు విశ్వాసివే కాదు, మాజీ విశ్వాసివి. ఏంది? ఒకప్పుడు చేసి ఉంటే మాజీ విశ్వాసివి, ఇప్పుడు వరకు చేయకపోతే అసలు ఎప్పుడు నువ్వు విశ్వాసివే కాదు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడైనా సరే పరీక్ష చేసుకొని నేను విశ్వాసినా,